నమ్మాలి, అలాంటి పార్టీలను నమ్మద్దు, అదంతా కూడా ట్రాష్ అని చెప్పేసి నిన్న నల్గొండలో ఇదంతా కూడా మాట్లాడడం జరిగింది. సో నిన్న సభ అయితే సక్సెస్ అయితే అని చెప్పుకోవాలి. అందరూ నాయకులు మీరు చూసుకోవచ్చు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక కోమటిరెడ్డి వెంకన్న అంటే నెక్స్ట్ ఇక సీఎం రేవంత్ రెడ్డి గారి తర్వాత ఆయన అయినట్టుగా కాంగ్రెస్లో అంటే బట్టి ఉన్నప్పటికీ కూడా కాస్త మాస్ లీడర్గా ఎప్పుడు వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాబట్టి సో నిన్న ఇక అక్కడంతా వైబ్ కనిపించింది. ఆ నాయకులు మొత్తం ఆ సంబరాలు, ఆ జోష్, ఆ ఉత్సాహం అంతా కూడా కనిపించింది నిన్న ఆ సభలు. అమరావతిలో పొలిటికల్ హిట్. అంబటి రాంబాబు, పేర్ని నానిలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు. టీడీపీ ఆఫీస్ దాడి నిందితుడి ఎంట్రీతో వెలుగులోకి సంచలన నిజాలు. రాజధానిలో వైసీపీ నేతల పర్యటనలో అడుగడుగున ఫైట్ టెన్షన్. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన అంబటిపై సెక్షన్ 30 కేసు నమోదంట. ఇది కథ. ఏది అమరావతిలో రాజధాని గురించి నడుస్తుందిగా ఒక లొల్లి. అయితే ఈ లొల్లిలా దేవినేని అవినాష్, అదేవిధంగా పేర్ని నాని, అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా వేరు. ఇటు పేర్ని నాని మీద అదేవిధంగా దేవినేని అవినాష్ మీద కోడిగుడ్లతో దాడి చేశారు. అక్కడ ఉన్నటువంటి రైతులు, అంటే అమరావతి రైతులు అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. మరి కొంతమంది ఏమో వైసీపీ సానుభూతి పనులు ఏమంటున్నారంటే అది టీడీపీ వాళ్ళే దాడి చేశారని చెప్పేసి వాళ్ళే అంటున్నారు. సరే ఏదేమైనప్పటికీ కూడా అమరావతిలో మరి వీళ్ళు ఆల్రెడీ అయిపోయింది అమరావతి రాజధాని చెప్పేసి జనాలు ఒప్పుకున్నారు. అమరావతి రాజధాని చేస్తా అన్న తర్వాతనే జనాలు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. సో అది రాజధాని విషయంలో జోలికి పోకుండా వీళ్ళు సపోర్ట్ చేస్తే బాగుండేది అనేది నా ఉద్దేశం. సో 3 క్యాపిటల్ ఏది 3 రాజధానులు పెడదామని చెప్పేసి అన్నదాన్ని జనాలు తిరస్కరించారు. అమరావతిని నేను రాజధాని చేస్తా, దాన్నే నిర్మించుకుందామని చెప్పేసి అన్న తర్వాత జనాలు వీళ్ళకు సపోర్ట్ చేశారు. సో ఆ సపోర్ట్ చేసిన తర్వాత ఈ అమరావతిలో ఎందుకంటే చాలామంది అక్కడ రైతులు భూములు ఇచ్చారు, పెద్ద అక్కడ బాగా కథ ఉన్నది. అక్కడ ఇలాంటి టైంలో మీరు ఇక్కడ అమరావతి వద్దు సపోర్ట్ అని చెప్పేసి మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. సరే ప్రతిపక్షాలే కావచ్చు, మీకు మిత్రపక్షమైన ప్రతిపక్షమైన ఏదైనా సరే ఒకటి నడుస్తుందంటే దానికి మనం కొంచెం ముందుకెళ్ళి సపోర్ట్ చేయాలి, లేదా లైట్ తీసుకోవాలి, అక్కడికి ఆగిపోవాలి, విడిచిపెట్టేసేయాలి ఏదో చేసుకోవాలని చెప్పేసి. వేరే ఏమైనా పనులు ఉంటాయి కదా, ఆ విషయంలోనే మీరు చేయొచ్చు, వాదనకు దిగచ్చు. అక్కడ రైతులు ఉన్నారు, చాలామంది రైతులు ఉన్నారు. మీరు అక్కడికి ఎలా చేస్తా అంటే నిన్న పేర్ని నాని గారి పైన అదేవిధంగా దేవినేని అవినాష్ పైన కోడిగుడ్లతో దాడి చేసారు అక్కడ ఉన్నవాళ్ళు. ఒక వ్యక్తి అయితే డైరెక్ట్ కాపుల ద్రోహి పేర్ని నాన్నగారు అని చెప్పేసి మాట్లాడుకుంటూ అరిచిండు. ఆయన అరుస్తున్నప్పుడు పేర్ని నాన్న వచ్చి ఒక బూతు, అక్కడ అంతమంది పోలీసులు ఉన్నారు, రైతులు ఉన్నారు, సామాన్య ప్రజలు ఉన్నారు, మీడియా ఉంది. వీడియో రికార్డు కాగా ఆయన ఇన్ని రోజులు 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం డాష్ అని చెప్పేసి బూతు మాట్లాడినాక ఆయన ఊరుకుంటాడా? రైతు టీడీపీ కార్యకర్తను వెంటనే రిప్లై ఇచ్చిండు, అదే భాషతోని, అదే డాష్ అనే పదంతోనే ఆయనకు రిప్లై ఇచ్చిండు. ఇది పెద్ద హైడ్రామా అయితే జరుగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు, పేర్ని నానిలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైందట. ఏదైతే టీడీపీ ఆఫీస్ దాడి నిందితుడు చెప్పినటువంటి ఆ ఎంట్రీతోని వెలుగులోకి కొన్ని నిజాలు బయటకు వచ్చినాయట. ఇది రాజధానిలో వైసీపీ నేతల పర్యటనలో ఇదంతా ఆగమమైంది. నిన్న ఇడుపు కాగితం అర్థం పవన్ కళ్యాణ్ అడగండి. తెలంగాణ భాషపై ట్రోలింగ్కి కవిత స్ట్రాంగ్ కౌంటర్. బీఆర్ఎస్లో ఉన్నది గుంటనక్కే, కార్పొరేట్ శక్తులకు పాలు పోసి పెంచుతుంది ఆయనే. జూలై 2న ఉప్పల్ బగాయత్లో మహాభూ పోరాటం. కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్లపై తెలంగాణ రక్షణ సేన సమరశంఖం. లాఠీలు రబ్బరు తూటాలు నన్ను దాటుకొని రావాలి. ఉప్పల్ గడ్డపై కల్వకుంట్ల కవిత గర్జన. సో నిన్న కవిత ఎన్ని మాటలని మాట్లాడని కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చి రాజకీయం చేస్తా, తెలంగాణలో పార్టీ ఆఫీస్ పెడతా, తెలంగాణలో సభ పెడతా అని చెప్పేసి ఎప్పుడైతే అన్నాడో అప్పటి నుండి ఇప్పటి వరకు కవిత ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టిందో ప్రతి ఒక్క ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన లేకుండా ఆ ప్రెస్ మీట్ అనేది ముగించలేదు. ప్రతి ప్రెస్ మీట్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఉంది. దానిలో బాగా నిన్న కూడా ఏదైతే ఇడుపు కాగితం ఉందో, అసలు ఇడుపు కాగితానికున్ను ఇప్పుడు ఈ కాంట్రవర్సీకున్ను పవన్ కళ్యాణ్ వాసనకు సంబంధం లేదు.
అయితే ఎవరో ఏదో పేరు సమ్ చౌదరి అని చెప్పేసి ఏదో పేరుతోని సోషల్ మీడియాలో పెట్టిండు. ఏం పెట్టిండు? ఇడుపు కాగితం అనే దానికి మాకు తెలుగులో డబ్బింగ్ చెప్తారా, లేదంటే కింద సబ్ టైటిల్ ఇస్తారా అని చెప్పి పెట్టాడు. అది ఎంత దారుణం, అది మూర్ఖత్వం. వాళ్ళ అసంటోని ఏమనాలి? వాడు మూర్ఖుడా లేకపోతే దరిద్రుడా? అసంటోని ఏమనాలి? ఇప్పుడు మంచిగా ఉంటున్నాం కదా, ఆంధ్ర తెలంగాణ, హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఎక్కువ ఉన్నది ఆంధ్ర ప్రజలే. మరి ఇక్కడ జనాలు ఏమైనా కొడుతున్నారా తిడుతున్నారా? లేదు కదా. ఇక్కడ వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ వైజాగ్లో విజయవాడలో ఎక్కడో ఒక దగ్గర ఏదో పని చేసుకుంటూ ఉన్నారు. మరి అక్కడ వాళ్ళు ఏమైనా కొడుతున్నారా? ఈ మధ్యలో రాజకీయాలు చేసేటోళ్ళు కావచ్చు, కొంతమంది కావాల్సుకొని పెట్టే వాళ్ళ వల్ల ఇట్లాంటి కథలు జరుగుతున్నాయి. ఇప్పుడు కాదు మరి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలల్లా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మరి ఎన్నో టైటిల్స్ వచ్చినాయి. మరి దానికి మాకు అర్థమవుతుంది అని చెప్పేసి అనుకున్నామా? అర్థం చేసుకున్నాం. అర్థం కాకపోయినా అర్థం చేసుకున్నాం భాషని. అంతేగాని మేము ఎటకారంగా ఏమనలే కదా ఎవరైనా కూడా. ఎందుకు అనవసరంగా లేనిపోని రచ్చ? ఆ వ్యక్తి అసలు మరి ఏ ఉద్దేశంతో పెట్టినో అర్థమవుతలేదు, కానీ అది కరెక్ట్ కాదు. దేనికి అయిపోయింది, రాష్ట్రం వచ్చేసింది, ఇప్పుడు కూడా బాయ్ అనుకుంటూ ఉంటున్నాం. ఇప్పటికి ఇక్కడ చాలామంది ఎక్కువ మంది ఉన్నది కూడా ఆంధ్ర ప్రజలే. మరి ఎవరేమంటున్నారు? ఎందుకు అనవసరంగా ఇడుపు కాగితానికి తెలుగు డబ్బింగ్ ఉంటుందా? ఎందుకు ఇవన్నీ నాకు అర్థం కాదు. దేనికోసం ఇవన్నీ? లేనిపోని పంచాయతీలు పెట్టకపోతే ఇప్పుడు వాడు కూడా ఏదో పెట్టినందుకు అది మొత్తం అంతా కలిపి తీసుకుపోయి ఇటు పవన్ కళ్యాణ్ మీద పడుతుంది.